హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఆర్ ఐఎన్ఎస్టీ. ఈరోజు నేను మీకు మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించిన బ్యాక్లాగ్ వేకెన్సీస్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా ఆ డీటెయిల్స్ చూసే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ గురుకులాల్లో 6th, 7th, 8th క్లాసులకి ప్రవేశాల కొరకు మనకి అడ్మిషన్స్ అయితే ఓపెన్ అయినాయండి. ఇంకా దాని డీటెయిల్స్ చూద్దాం ఒకసారి. ఇది మనకి 6th క్లాస్కి వచ్చేసి మనకి మొత్తం 2152 ప్రవేశాలు ఉన్నాయి. అలాగే 7th క్లాస్కి సంబంధించి 976, మరి 8th క్లాస్కి సంబంధించి 1095 సీట్లు అయితే ప్రవేశాలు ఉన్నాయండి. ఇంకా వాటిని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇంకా చూసినట్లయితే మనకి మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతి సంక్షేమం గురుకులాల నుంచి మనకి బీసీ బాలబాలికల ప్రవేశాలు 2024-25 విద్యా సంవత్సరానికి గాను మనకి స్టేట్ సిలబస్లో ఖాళీ సీట్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర ఈబీసీ నుండి ప్రవేశానికి దరఖాస్తులు అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఇంకా దీని ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి మనకి మార్చి 3వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12 వరకు అన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో అయితే నిర్వహించడం జరుగుతుంది. మార్చి 3వ తారీఖు అండి. ఇంకా అర్హత, మనం ఎంట్రన్స్కి అర్హత వచ్చేసి మనకి 6th క్లాస్లో ప్రవేశం కోసం అయితే మీరు ఆ సంబంధిత జిల్లాలో గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్ అయిన పాఠశాలల్లో 2023-24 సంవత్సరంలో కంపల్సరీగా మీరు 5th క్లాస్ చదివి ఉండాలి. ఇంకా 7th క్లాస్ విద్యార్థులకు వచ్చేసి సేమ్ అండి, గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూళ్ళల్లో 2023-24లో 6th క్లాస్ చదివి ఉండాలి. ఇంకా 8th క్లాస్ అడ్మిషన్స్ కోసం చదువుతున్న విద్యార్థులు గవర్నమెంట్ లేదా గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూళ్ళల్లో 2023-24లో 7th క్లాస్ చదివి ఉండాలి. తర్వాత వీళ్ళు రెగ్యులర్గా చదివి ఉండాలండి. ఇంకొకటి ఇంకపోతే యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మనకి గ్రామీణ ప్రాంత విద్యార్థులకైతే 1,50,000, అలాగే పట్టణ ప్రాంతాలు అంటే అర్బన్ వాళ్ళకి 2 లక్షలకు అయితే మించినదండి ఇన్కమ్ అనేది అంత ఉండాలి. ఇంకపోతే పాఠశాలల్లో ప్రవేశాలు వచ్చేసి మనకి సేమ్ పాత జిల్లాలనే యూనిట్గా పరిగణింపబడతారు. ఇంకా ప్రవేశ పరీక్ష వచ్చేసి మనకి తెలుగు, మ్యాథ్స్, తర్వాత సైన్స్, సోషల్ పైన మనకి ఎగ్జామ్స్ ఉంటాయండి. ఈ 2 గంటల్లో మొత్తం మనకి 100 మార్క్స్కి ఇది ఎగ్జామ్ అయితే ఉంటుంది. మొత్తం అంతా కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. ఇది మొత్తం అంతా కూడా మీకు ఓఎంఆర్ షీట్లో మీకు ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ ప్రశ్నపత్రం వచ్చేసి మనకి ఇంగ్లీషు మరియు తెలుగు 2 లాంగ్వేజ్ల్లో ఉంటుందండి. తర్వాత పరీక్ష కేంద్రాలు వచ్చేసి వాళ్ళ ఓన్ డిస్ట్రిక్ట్స్లోనే, మీరు ఎక్కడైతే మీ సొంత జిల్లాలు అయితే ఉంటాయో ఆ జిల్లాల్లోనే మీకు ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుందండి. తర్వాత దీనికి రిజర్వేషన్ కూడా యాజ్ ఇట్ ఈజ్ అండి. మనకి బీసీ వాళ్ళకి బీసీలో కూడా బీసీఏకి 15%, బీసీబీకి 25%, బీసీసీకి 3%, బీసీడీకి 17%, అలాగే బీసీఈకి 10% అండి. తర్వాత ఎస్సీ ఎస్టీకి 15.5%, ఇతరులకి 2%, అనాథలకి 3%, మొత్తం 100% అండి. సో ఇలా ఇది మహాత్మా జ్యోతిబా ఫులేకి సంబంధించిన స్కూల్ అడ్మిషన్స్కి సంబంధించిన వివరాలండి. ఇంకపోతే ఈ మొత్తం ఆన్లైన్లోనే మీరు దీన్ని అప్లై చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. మొత్తం ఈ అప్లికేషన్ ఏదైతే ఉందో కంపల్సరీగా మొత్తం అంతా కూడా మీరు ఆన్లైన్లోనే చేసుకోవాలి. సో ఆన్లైన్లో స్టార్టింగ్ మీరు అప్లై చేసుకునే విధానం ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ మీరు మీ మొబైల్ నెంబర్తో మీరు దీంట్లో లాగిన్ అయిన తర్వాత 100 రూపాయలు చెల్లించాలండి. చెల్లించిన తర్వాత మనకి ఎంబడి ఒక జనరల్ నెంబర్ వస్తుంది. జనరల్ నెంబర్ తీసుకొని ఇంకా మీరు ఇంకొకటి ఏంటంటే ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు ఫోన్లో మాత్రం అప్లై చేయకూడదండి. వెరీ ఇంపార్టెంట్ అంటే ఫోన్లో అయితే అప్లై చేయకూడదు. మీ దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్ కానీ, మీ సేవా సెంటర్ కానీ ఏదైనా ఇంటర్నెట్కి వెళ్ళి మాత్రమే చేయాలండి. ఫోన్లో మాత్రం అస్సలు చేయొద్దు. సో ఇంకపోతే మనకి ఇది లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 15 అండి. ఫిబ్రవరి 15 అనేది లాస్ట్ డేట్ ఇది. సో మీరు ఫిలప్ చేసిన తర్వాత ఏంటది
ఫిలప్ చేసిన తర్వాత ఆ ఫామ్ అయితే ఏదైతే ఉందో మీరు జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో మీకు రెఫరెన్స్ నెంబరు, మీకు ఐడి నెంబర్స్ ఉంటాయి. ఆ ఐడి నెంబర్ తర్వాత మీకు హాల్ టికెట్ వస్తుంది కాబట్టి తర్వాత మీరు ఇవేవి కూడా మనకి హాల్ టికెట్స్ వచ్చేసి 7 డేస్ ముందు అయితే మనకి హాల్ టికెట్స్ అయితే మనకి వస్తాయి. మనం డౌన్లోడ్ చేసుకొని ఇంకా వెళ్ళాలండి. సో ఫ్రెండ్స్, ఇది ఏంటది 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వయస్సు 6th క్లాస్కి వయసు వచ్చేసి 12 సంవత్సరాలు మించి ఉండకూడదు. 7th క్లాస్కి 13 సంవత్సరాలు, అలాగే 8th క్లాస్కి 14 సంవత్సరాలు నిండి ఉండకూడదు. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు నోటిఫికేషన్లో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ సూచనలు అయితే ఇచ్చారు మనకి. అవి ఏంటో ఒక్కసారి చూద్దామండి. ఒకసారి ఏంటంటే దరఖాస్తు మొత్తం ఆన్లైన్లోనే నింపుకోవాలి. రెండవది ఏంటంటే పరీక్షా కేంద్రం వాళ్ళ సొంత జిల్లాలో మాత్రమే తీసుకోవాలి. తర్వాత పాఠశాల క్రమము ఎలా, పాఠశాల అంటే మనకి స్కూల్ ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీరు పట్టుకొని చూసుకొని మీరు నింపుకోవాలి. తర్వాత మనకి ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెడీగా ఉండాలి. తర్వాత అభ్యర్థి వివరాలు జాగ్రత్తగా నమోదు చేసుకోవాలి. తర్వాత ఎందుకంటే దీంట్లో ఏమైనా మిస్టేక్స్ కానీ జరిగితే దీంట్లో మళ్ళీ మార్పులు చేర్పులు చేసుకోవడానికి కుదరదు. తర్వాత ఒక అభ్యర్థి ఒక ఫామ్ మాత్రమే నింపాలి. రెండో విషయం ఏంటంటే ప్రవేశ పరీక్షకు హాజరైనంత మాత్రాన ప్రవేశానికి అర్హులు కాదు. అంటే మీరు ఎగ్జామ్ రాసినంత మాత్రాన మీకు సీటు కన్ఫర్మ్ అని చెప్పడానికి ఉండదు. సో మనకి కేటాయించిన సీట్లు ఏవైతే ఉంటాయో దాంట్లో మాత్రమే రిజర్వేషన్లు మాత్రమే చేయబడతాయి. ఇంకా మీకు ఇంకేమన్నా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా మీకు ఏంటది రిప్లై అయితే ఇవ్వగలను. కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది మహాత్మా జ్యోతి బాపులే బీసీ సంక్షేమానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.